దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు బగ్గుమన్నారు. గృహ అవసరాల సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచేందుకు తీసుకున్న కేంద్ర చమురు సంస్థలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలపైన కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవనం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో ఘర్షణ నేపథ్యంలో ఇంధన లభ్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ ప్రజా అవసరాలకు ఇంధన కొరత లేదని చెప్పి కోట్లాది మంది మహిళలపై గ్యాస్ ధరలు పెంచడం చాలా దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజా అవసరాల కంటే ప్రైవేటు చమురు సంస్థల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోపక్క ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విచ్చలవిడిగా దాడులు చేస్తూ అనేక మంది చిన్నారులను, సామాన్య మహిళా పౌరులను పొట్టన పెట్టుకుంటుంటే స్వయం ప్రకటిత విశ్వ గురువు మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపైన భారాలను వేయటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిరసిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 33 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే కమర్షియల్ వచ్చేటప్పటికి 2 కోట్ల కమర్షియల్ వెలసి 35,000 కోట్ల మంది మీద భారాలు మోపేటటువంటి దానికోసం 2,206 కోట్ల రూపాయల భారాలు మోపుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సరైనటువంటిది కాదు. దాన్ని ఉపసంహరించాలని సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు గ్యాసు ధర 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు కాదు, అమాంతంగా 60 రూపాయలు, 90 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ప్రజలపైన ఉన్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా ఈ గ్యాస్ ధరలు పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా గ్యాసు ద్వారా తయారయ్యేటటువంటి ఉత్పత్తులన్నిటిపైన ద్వారా కూడా ప్రజల మీద పరోక్ష భారం పడేటటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న కాక మొన్న చూసినట్లయితే సోషల్ మీడియాలో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధం వలన రాబోయేటటువంటి కాలంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడేటటువంటి ప్రమాదం ఉన్నదనేటటువంటిది అనేది ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులు హర్సింగ్ సింగ్ గారు ప్రకటన చేశారు. ఏమని? ఎటువంటి కొరత లేదు, ప్రజలపైన ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు, భారాలు కూడా వెయ్యమని చెప్పి నిన్నగాక మొన్న ప్రకటన చేశారు. ఈరోజు మహిళా దినోత్సవం, మహిళలందరూ కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మహిళలపైన, వంటింటికి లో పనిచేసేటటువంటి మహిళలపైన ఈ గ్యాస్ ధర పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఈ పెంచినటువంటి గ్యాస్ ధరల్ని తగ్గించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ భారాలను కూడా తగ్గించేటటువంటి పరిస్థితిలో వీరి తెలుగుదేశం వారు అలాగే జనసేన వారు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెంచినటువంటి గ్యాస్ ధరలను బేషరతుగా ఉపసంహరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కినేని హాస్పిటల్స్ వైద్యులకు అలాగే మహిళలందరికీ అక్కినేని హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అక్కినేని మణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో పూర్తిస్థాయి బీటీఎల్ టెక్నాలజీలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రి అక్కినేని హాస్పిటల్స్ అని, తమ హాస్పిటల్ నందు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 8 నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్లో మహిళా ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, సౌందర్యానికి ఉపయోగపడే అత్యాధునిక బీటీఎల్ నాన్ సర్జికల్ వెల్నెస్ పరికరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలో పూర్తిస్థాయి బీటీఎల్ టెక్నాలజీలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రిగా అక్కినేని హాస్పిటల్స్ నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ మహిళలు చాలా సందర్భాల్లో మూత్ర నియంత్రణ సమస్యలు, ప్రసవానంతరం
బలహీనత, అంతర్గత ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు వంటి సమస్యలను బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా భరిస్తుంటారని తెలిపారు. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు శస్త్రచికిత్సలు లేకుండా, అనెస్థీషియా లేకుండా, ఆసుపత్రిలో చేరకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ కె. సుప్రద మాట్లాడుతూ ఈఎంఎస్ఈ ఎల్ఎల్ఏ మరియు ఈఎంఎఫ్ఈ ఎంఎంఈ 360 పరికరాలు మహిళల్లో సాధారణంగా కనిపించే మూత్ర లీకేజ్, పెల్విక్ ఫ్లోర్ బలహీనత, ప్రసవానంతరం మార్పులు, అంతర్గత ఆరోగ్య సమస్యల వంటి సమస్యలకు సమర్థవంతమైన నాన్ సర్జికల్ చికిత్సలు అందిస్తాయని తెలిపారు. అనంతరం బీటీఎల్ ఇండియా డైరెక్టర్ పునీత్ త్రివేది మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఈ ఆధునిక టెక్నాలజీలు పల్సిల్స్ బలపరచడం, బాడీ టోనింగ్, చర్మ సంరక్షణ, లింఫాటిక్ డ్రైనేజీ మరియు మానసిక ఆరోగ్య మెరుగుదలకు ఉపయోగపడతాయని తెలిపారు. విజయవాడలో ఈ అన్ని పరికరాలను ఒకే కేంద్రంలో అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ కె. సుప్రద, అక్కినేని నందగోపాల్, పునీత్ త్రివేది, గాలిరెడ్డి, దండా తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ ఉమెన్స్ డే. ఐ స్పెంట్ 44 ఇయర్స్ ఇన్ యుఎస్ఏలో 44 ఏళ్ళ నుండి రాగానే ఉమెన్స్ హెల్త్ కేర్ చూసి కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కొంచెం బ్యాక్వర్డ్గా ఉంది, వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకురావాలని బాగా ఆలోచించి ఉమెన్స్ హాస్పిటల్ అని కట్టి ఈ చాలా ఎక్విప్మెంట్ దట్ ఈస్ వెరీ బ్రాండ్ న్యూ ఈవెన్ ఇన్ ద వరల్డ్. నేను ప్రాక్టీస్ మానేసింది 2016లో మానేశాను. అప్పటికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అమెరికాలో కూడా లేనివి. నేను 2 ఏళ్ళ తర్వాత మా వారు పోయినాక ఏం చేద్దామా అని హాస్పిటల్ మొదలు పెడదాం అనుకునేటప్పటికి కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఉమెన్స్ హెల్త్కి ఎంత ఉపయోగపడుతుందో అని నాకు అవగాహన ఉండటం వల్ల ఇంకా పేషెంట్ వాల్యూమ్స్ అవి పెరగకపోయినా చాలా ముందు కట్టింది. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ఇది మొదలు పెడితే మన చూసి ఇంకోళ్ళు మొదలు పెడతారు. ఆ విధంగా ఉమెన్స్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ పెరిగిపోతాయని చేసినాయి. నేను మొదట్లో ఫీల్ అయింది ఏంటంటే ఉమెన్స్ హెల్త్ కేర్ కొంచెం వెనకాల ఉంది, ఎందుకంటే దాంట్లో మనీ తక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ కట్టట్లేదు డబ్బులు. హార్ట్ కేరు, న్యూరో కేరు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అది బాగా ముందుకెళ్ళింది ఇండియాలో కూడా. కానీ ఉమెన్స్ హెల్త్ కేర్ కొంచెం వెనక్కి ఉందనిపించడం వల్ల ఇది ఉమెన్స్ హాస్పిటల్ అని పెట్టి తర్వాత మనకు తెచ్చిన ఎక్విప్మెంట్ మెన్నుకు కూడా ఉపయోగపడుతుందని బాగా అది చూసి నేను కూడా చూశాను. మా పేషెంట్స్ హస్బెండ్స్ కూడా మేము కూడా చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఉమెన్స్ అని పెట్టి మమ్మల్ని రావద్దంటారా అని అనటం వల్ల ఇది అక్కినేని హాస్పిటల్స్గా మార్చడం జరిగింది ఉమెన్స్ హాస్పిటల్ నుంచి. దానివల్ల ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు బాగా హైలైట్ చేసిన 4 ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ బై బీటీఎల్ అని మన అది యూరోపియన్ కంపెనీ. డాక్టర్ పునీత్ గారు దానికి ఇండియన్ రిప్రజెంటేటివ్ మేనేజర్ దానికి. ప్రెగ్నెన్సీలో ముఖం మీద నల్ల మచ్చలు, ప్రెగ్నెన్సీ వల్ల హార్మోన్ చేంజెస్ వల్ల యాక్ని కానీ మొటిమలు, ముఖం మీద నల్ల మచ్చలు, వాటికి ఒక ప్రోబ్ ఉంది. దాని ఎంఎన్ఆర్ఎఫ్ అని మైక్రో నీడ్లింగ్ ద్వారా ఆ మచ్చల్ని, ఆ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి డెలివరీ అయిన వాళ్ళకే కాకుండా మెనోపాజ్లో అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వెజనల్ లూజనింగ్ కానీ డ్రైనెస్ అనేది కామన్గా ఉమెన్ చెప్పలేని సమస్యలు అవి. వాటిని జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాంటి దాంతో ఇట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ మనం దానివల్ల వెజనల్ టైటనింగ్ చేస్తాము పోస్ట్ డెలివరీ వాళ్ళకి, పెరిమెనోపాజల్ ఉమెన్ వాళ్ళకి డ్రైనెస్కి కొల్లాజన్ని రీజనరేట్ చేస్తాం. Within one session, a duration of 8 minutes, we can regenerate the collagen very fastly. We usually 4 to 6 sessions అవసరం పడుతుంది. డౌన్ టైమ్ ఏమి ఉండదు, నో సైడ్ ఎఫెక్ట్స్, అండ్ వాకిన్ లాగా వచ్చి చేయించుకొని దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఇంకొక ప్రోబ్ ఏంటంటే ఇట్ లైసెస్ ద ఫ్యాట్ అనేది ఆర్మ్స్కి, అబ్డామిన్కి, థైస్కి ఉంటుంది. అదంతా డెలివరీ అయిన తర్వాత మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల లాక్సిటీ వచ్చి సాగింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఉండి డిస్ప్రపోర్షనేట్ బాడీస్ అనేది యూజువల్లీ కామన్ ఆఫ్టర్ డెలివరీ అండ్ మెనోపాజ్. వాళ్ళకి ఈ ప్రోబ్స్ వల్ల ఏంటంటే స్కిన్ టైటనింగ్ అయ్యి ఆ ఫ్యాట్ని మామూలుగా డిస్లాడ్జ్ అవ్వకుండా ఇట్ విల్ అబ్జార్బ్ అండ్ లైసెస్ ద ఫ్యాట్ సెల్స్. సో మళ్ళీ రీబౌండ్గా మళ్ళీ ఒబిసిటీ అనేది రాదు if they maintain it properly. First of all, happy Women's Day, and I would like to congratulate
Dr. Mani Akineni, and for Akineni Women's Hospital and Akineni Hospital. All those devices are from BTL, and I am Puneet, who is right now having the market and all this responsibility on me to develop this market. BTL is a 33 years old organization. Now, to tell you about the BTL's role in longevity, wellness is very important nowadays. We are the only company who are definitely looking forward to collaborate and partner with the clinic who are thinking about longevity for a better human life. The latest machine is, we all know, we want to stay fit, we go to gym. We want to stay healthy, we have a healthy food and diets. What we do for our brain, I think it was a gap. So for brain, if we have something called brain gym, there is a device which BTL has developed by the name of BTL ExoMind, which is basically to train your brain. There is a neuroplasticity, which is a conduction between two neurons, and this machine on 24-minute session just normalizes that conduction. And because of that, if you are having any anxiety, stress, irritation, you are not able to create any kind of a confident decision, you cannot take the decisions, you are fighting with your partners, it is not a problem. It is just something your brain needs a relaxation. With this device, either you do the meditation in the morning, or with this device 4 to 6 sessions, you are again getting a normal brain function, which is normalizing the neuroplasticity of the brain. ExoMind in India we have launched just last month, and Dr. Mani was there because she is the one who brought this device first time in India, and now it is open for all the entire other cities of the market. In this hospital, ExoMind is available. Anyone who has from last so many weeks sleepless nights because of any stress, come upstairs, take the session, and you will feel relaxed. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని జొన్నవిత్తుల వారి వీధి, రామానగర్, ఊర్వశి కూరగాయల మార్కెట్ దగ్గర శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్రకు శ్రీకారం చుట్టి అకుంఠిత దీక్షతో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడుతున్న వీర వనితలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జొన్నవిత్తుల వారి వీధి, రామానగర్, ఊర్వశి కూరగాయల మార్కెట్ దగ్గర శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్రకు శ్రీకారం చుట్టి అకుంఠిత దీక్షతో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడుతున్న ధీర వనితలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ వీరభద్రరావు, ముఖ్య అతిథి ఎస్ఏ రేవతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డ్రగ్స్పై దండయాత్ర చేసిన మా వీర నారీమణులైన రేవతి, శైలజ, ఉషారాణి, హైమావతులను అభినందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అవగాహన కల్పిస్తూ సుమారు 510 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విజయవాడ నగర కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో అడ్మిన్ కేజీబీ సరిత నేతృత్వంలో డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారని కొనియాడారు. డ్రగ్స్ వల్ల సమాజానికి ఎంతో చెడు జరుగుతుందని, అటువంటి డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించినటువంటి విజయవాడ నగర పోలీసులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం అతిథి ఎస్ఏ రేవతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్రకు శ్రీకారం చుట్టిన నారీమణులందరికీ సన్మానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలందరూ ముందుకు వచ్చి సమాజాన్ని సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. ఈరోజు ఉమెన్స్ డే కారణంగా మేము శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే మేము జనవరి 27 నుండి మార్చ్ 1 వరకు డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా 34 డేస్ మొత్తం ఎన్టీఆర్ జిల్లా అంతటా కూడా సైకిల్ ర్యాలీ చేసాము. దాని మా యొక్క ఈ సేవను గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. చాలామంది ఉమెన్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సమాజంలో ఉమెన్, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఉమెన్ యొక్క పాత్ర అనేది ఎంత ఉందో మేము ఇక్కడ చెప్పాము. చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమంది ఉమెన్ ఈ సభకి హాజరు కావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి.
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్కి మేము అభినందనలు తెలియజేస్తున్నామండి. నిజంగా వాళ్ళ పేరెంట్స్తో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంతమంది ఉమెన్కి ఈరోజు శారీస్ అదేవిధంగా దుప్పట్లు పంచుతూ ఉన్నారు ఈ ట్రస్ట్ వాళ్ళు. నిజంగా ఇది అభినందనీయమైన విషయం అండి. థ్యాంక్ యూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా సందర్భంగా వీర నారీమణులు అందరికీ, ప్రతి ఒక్కరికి, మహిళలకి అంతర్జాతీయ మహిళా శుభదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర చేసిన మన వీర నారీమణులైన రేవతి గారు, అలానే వారి యొక్క అందరూ శైలజ గారు, ఉషారాణి గారు, హైమావతి గారు, వీళ్ళు ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా 510 కిలోమీటర్లు తిరిగి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కార్యక్రమం చేసినందుకు వారికి అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇది యొక్క మన విజయవాడ నగర కమిషనర్ అయిన సిపి గారు ఎస్వి రాజశేఖర్ బాబు గారు, అలానే మన అడ్మిన్ అయిన శ్రీమతి కేజీవి సరిత గారి యొక్క ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి, వారి యొక్క నాయకత్వం వహించిన మన సిబి గారికి, అలానే మన సరిత మేడం గారికి అందరికి కూడా అభినందన చేస్తున్నాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల ఆడు నాశనం అయ్యేది కాకుండా వాళ్ళ ఇల్లు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని పట్టుకొని వారు విజయవంతం చేసినందుకు వారికి మరొకసారి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరొకసారి వారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తరతరాలుగా సగురులంతా దుర్గమ్మ సేవలు తరిస్తున్నారని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి అన్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఏటా సగర కులస్తులు అమ్మవారికి పేట సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సగురుల ప్రభ మహోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రీత్యర్థం సగరులపేట సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. మల్లికార్జునపేటలో నివసించే సగరులు జగన్మాత దుర్గమ్మను తమ ఇలవేల్పుగా భావిస్తూ ప్రతి ఏటా సంబరాలను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా మల్లికార్జునపేట రావిచెట్టు సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రి వరకు భారీ ఊరేగింపుగా సగరులు సంబరాన్ని నిర్వహించారు. సగరులంతా బంధుమిత్ర సమేతంగా ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, సగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాదరబోయిన ఏడుకొండలు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లుగా భావించి తాము ప్రతి సంవత్సరం అమ్మవారికి సంబరాలు జరుపుతుంటామని చెప్పారు. గడిచిన 9 దశాబ్దాలుగా ఈ సంబరాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సంబరంలో భాగంగా బంధుమిత్ర సమేతంగా తరలి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించడంతో పాటు అంగరంగ వైభవంగా ప్రభ మహోత్సవాలను కూడా జరిపిస్తామని తెలిపారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. అమ్మలగన్న కనకదుర్గమ్మ తల్లి సంబరాలు సగర సోదరులందరూ కలిసి పేట సంబరం అంటారు. మరి గత 70 సంవత్సరాలు బట్టి మా చిన్నప్పుడు మేము పుట్టక ముందు కానించి మరి ఈ సంబరం ప్రతి ఏటా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విధంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ ఇబ్బందులు లేకుండా తొలతూగాలని సగరుల యొక్క మరి కోరిక. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా కూడా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి సగర సోదరులు మరి ఇక్కడ ఉప్పరవాగం మొదలేసుకొని మరి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 5-6 చుట్టాలు వస్తారు. వేలాది మంది చూసే ఉంటారు మీరు. వేలాది మంది మరి ఇక్కడ దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రానికి మరి ప్రభలు, టక్కు టమారులు, గజకర్ణ, గోకర్ణతో మరి బేతాలు, కోలాటాలు అన్ని రకాలుగా కూడా ప్రజలు ఆకర్షించే విధంగా కూడా మరి సాయంత్రం బేతాల సెట్లు అన్నీ ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. అమ్మవారి సంబరాల్ని, అమ్మవారి దయ ఉండే విధంగా కూడా విజయవాడ నగర ప్రజలు కూడా ముందుకెళ్లాలని ఆ రకంగా ఆలోచనతో ఈ సగరులందరూ కూడా ప్రతి ఏటా కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో అమ్మవారి గుళ్ళో ఎక్కువ పనులు చేసేదే సగరులు, ఎక్కువ మంది అక్కడ డ్యూటీ చేస్తారు అమ్మ దయతో. అదేవిధంగా ఈ సగర సోదరులందరూ కూడా అమ్మవారి గుడి లేదా కార్పొరేషన్ విజయవాడ నగర పాలక సంస్థ జై. అదేవిధంగా కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా లోక కళ్యాణం కోసం ఈ ప్రతి ఏటా కూడా సగరులు చేస్తూ ఉంటారు. ప్రజలందరూ బాగుండాలి అనే కోరికతో ఈ అమ్మవారి సంబరాల్ని
ప్రతి ఏటా క్రమం తప్పకుండా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి సగర సోదరులందరూ కూడా మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చరిత్ర ప్రసిద్ధికెక్కినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క మహోత్సవం అని చెప్పేసి అనేది ప్రభ మహోత్సవం అనేది మల్లికార్జునపేటలో ఉన్నటువంటి సగర కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సగర కులస్తులు భగీరథునికి సంబంధించినటువంటి వారసులు. ఈ భూమికి మంచినీరు తీసుకొచ్చేసి ప్రజలు సుభిక్షంగా బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి భగీరథుడి యొక్క కులానికి సంబంధించినటువంటి సగర చక్రవర్తి యొక్క వారసులు ఇక్కడి మల్లికార్జునపేటలో ఉప్పర్లు అనే పేరుతోటి చలామణి అవుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ గత 90 సంవత్సరాలు పైగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. గత 90 ఏళ్ల కిందట మరి కరువు కాటకం వచ్చి విజయవాడలో అనేక వేల మంది చనిపోతున్నటువంటి సందర్భంలో అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి ప్రభ మహోత్సవం జరపడం ద్వారా ఆ అమ్మవారు కరుణించి వర్షాలు కురిచి పంటలు పండి ఈ రాష్ట్రం కానీ ప్రపంచం కానీ విజయవాడ నగరం కానీ సుభిక్షంగా తయారయ్యి ప్రజలందరూ కూడా మంచిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత ద్వారానే అభివృద్ధి సాధ్యమని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వల్లా పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన ప్రాధాన్యత కల్పించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీల సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని హెచ్చరించారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా జీవి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బల్లా పరమేశ్వరరావుతో పాటు పలువురు కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సంఘంలోని అనుబంధ భాగాలైన మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్యామలాదేవి, చేనేత విభాగం అధ్యక్షులుగా జక్క చిన్నచంద్రయ్య, యువజన విభాగం అధ్యక్షులుగా సభా మణికంఠ వారి ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పరమేశ్వరరావు మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పద్మశాలీల సంక్షేమానికి తమ సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, సభ్యుల్లోని పేద కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. పద్మశాలీల విద్యార్థులు మరింతగా చదువుల్లో రాణించేందుకు వారికి ఉపకార వేతనాలు కూడా అందిస్తామని తెలిపారు. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలను ఒక ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు ఒక తాటిపైకి వచ్చి తమ సత్తా ఏంటో చూపిస్తామని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. శాసనసభ, రాజ్యసభలో కూడా తమకు అవకాశం కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఘనంగా సత్కరించారు. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ నందు రాష్ట్ర పద్మశాలి సంఘంగా నన్ను నియమించినందుకు మమ్మల్ని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులకు, నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జాతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ గండగడ్డ స్వామి గారు, సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రవీంద్రన్ గారికి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘానికి సంబంధించి గతంలో 2 ప్రాంత సంఘాలుగా ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ 2 ప్రాంత సంఘాలు. ఆ 2 ప్రాంత సంఘాలని రాష్ట్ర సంఘంగా ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్ర కమిటీగా ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున అత్యంత వైభవంగా మరి ఈ రోజున మహిళా దినం సందర్భంగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కమిటీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. యువత కమిటీ కార్యక్రమం పెట్టుకున్నాం. చేనేత విభాగం కూడా
ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ఉత్సాహభరితంగా ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో మరింత నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుని మరి సంఘీయులకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, వారిని ఏ విధంగా ఆదుకోవాలి, వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఇది అందరినీ భాగస్వాములు చేసి ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. అలాగే అన్ని నూతన కార్యవర్గం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పద్మశాలి అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమానికి చాలా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క పద్మశాలికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. అలాగే త్వరలో కూడా మేము నామినేటెడ్ పోస్టుల్లో కానీ రేపు సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా పద్మశాలి అందరూ కూడా రాజకీయంగా ఎదగాలని, ఆ రాజకీయంగా మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని రాజకీయ పార్టీలు కూడా ఇది ఒక సవాల్ విసురుతున్నాం. రేపు పద్మశాలందరూ కూడా గుర్తించి మమ్మల్ని కూడా రాజకీయంగా ముందు నుంచి నడిపించాలని కూడా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క పద్మశాలీలందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కింద నాకు పోస్ట్ ఇచ్చారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఇలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంత గౌరవిస్తున్న మా సంఘానికి మేము చాలా రుణపడి ఉంటాము. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం సమావేశాల్లో మేము పాల్గొని మా పదవుల్ని మేము ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ మహిళా దినోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా చేసి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించినందుకు మా సంఘానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి రాష్ట్రంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు, రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం 9 నెలలైనా నిరుద్యోగ సమస్యపై చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యపై ఉగాది నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం 9 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. నాడు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ 2 జనవరిలు పూర్తయినా ఎంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. నిన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చిస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఆశతో ఎదురు చూసింది. కానీ కూటమి ప్రభుత్వం వారి గొప్పలను చెప్పుకోవడానికే సమయం సరిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటైనాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేది అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్నున్నాయి, అదేవిధంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పే విధంగా ఆలోచన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అనేక మంది నిరుద్యోగుల్ని తీసేసినటువంటి పరిస్థితి ఉంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. మరి అలాంటి అందమైన సొంత ఇంటిలో ఉండే నాణ్యమైన ఫర్నిచర్ ఈగల్ ఫర్నిచర్లో అతి తక్కువ ధరకే నాణ్యమైన ఫర్నిచర్ లభిస్తుందని ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏమని దామోదర్రావు, ఈగల్ ఫర్నిచర్ అధినేత రామకృష్ణ చెప్పారు. సొంత ఇల్లు అనేది కాకుండా మనం ఉండే ఎలాంటి ప్రదేశమైనా సరే అక్కడ ఉండే ఫర్నిచర్ టేక్వుడ్తో తయారు చేసిందైతే ఆ ప్రాంతానికి అచ్చ తెలుగు అమ్మాయి పట్టుచీర కట్టుకొని కళ్ళ ముందు తిరిగితే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి నాణ్యమైన ఫర్నిచర్ ఈగల్ షోరూంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. విజయవాడ నగరంలో గత 36 సంవత్సరాల నుండి ఫర్నిచర్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన రామకృష్ణ సారథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు నగరంలోని పలు ప్రముఖమైన ప్రాంతాలలో ప్రత్యేక ఈగల్ షోరూంలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంబాపురం, జక్కంపూడి రింగ్ రోడ్,
ఇన్నర్ రింగ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫర్నిచర్ షోరూంను ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దామోదర్, ట్రెజరీ ఆంజనేయులు, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేకుతో తయారు చేసిన ఫర్నిచర్, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ ఇలా అన్ని వస్తువులు మనకు కావాల్సిన ఆకృతిలో తయారు చేసినవి అయితే మాత్రం అదుర్స్ అనిపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్ రంగంలో 36 సంవత్సరాల నుండి ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లకు అతి తక్కువ ధరకే బజాజ్ ఫైనాన్స్ సౌకర్యంతో నాణ్యమైన ఫర్నిచర్ అందిస్తున్నామని చెప్పారు. ప్రఖ్యాతిగాంచిన టేక్వుడ్తో తయారు చేసిన ఫర్నిచర్ ఐటమ్స్ ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తున్నాయని చెప్పారు. ఈగల్ ఫర్నిచర్ షోరూంలో దివాన్ కార్డ్స్, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్, ఆఫీస్ ఫర్నిచర్, గృహానికి సంబంధించిన ఫర్నిచర్ నాణ్యమైనవి తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెగా షోరూములు 2 ప్రారంభించాము. ఫస్ట్ డిమార్ట్ దగ్గర ఈగల్ ఫర్నిచర్ అనే షోరూమ్ స్టార్ట్ చేయబడింది. అలాగే జక్కంపూడి జంక్షన్ దగ్గర కూడా ఈగల్ ఫర్నిచర్ అనే బ్రాండ్తో ఫర్నిచర్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఈగల్ ఫర్నిచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సోఫా సెట్లు, బీరువాలు వీళ్ళ ఓన్ తయారీ రేట్లకే కస్టమర్కి నాణ్యతను సరసమైన ధరలకి అందిస్తారు. కనుక ప్రజల యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని విజయవాడ ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు హిమా వెంకట శివప్రసాద్. ఇక్కడ మా జక్కన్పొడి అయితే ఈగల్ ఫర్నిచర్ ఇక్కడ 2 సంవత్సరాలు బట్టి రామకృష్ణ గారు ఓన్ బిల్డింగ్లో కట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా కస్టమర్కి తక్కువ రేట్లో ఇవ్వాలనే ఆలోచనతో ₹1,00,000 ఉండదాన్ని ఈయన 50,000కి ఇస్తున్నారు స్వామి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఏరియాలో మనకు ఇక్కడ పెద్ద షోరూమ్ తీసుకొచ్చి మాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయవాడలో 30 సంవత్సరాల నుంచి ఈ ఫర్నిచర్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది మాది 5వ బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఇప్పుడు ఆల్రెడీ 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఈరోజు 2 బ్రాంచ్లు కొత్తగా ఓపెన్ చేశాము. కస్టమర్లకి మంచి నాణ్యతతో కూడిన సరుకు సప్లై చేయడం మా ప్రత్యేకత. ప్రతి వస్తువు కూడా నమ్మకంగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకొస్తున్నాము. కస్టమర్ దేవుళ్ళు మా దగ్గర కొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి? సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, పరుపులు, మంచాలు, ఫర్నిచర్ సంబంధించి A to Z ఐటమ్, స్టీల్ అండ్ వుడెన్ ఫర్నిచర్ టోటల్ అన్ని రకాలు, స్కూల్ ఫర్నిచర్, కాలేజీ ఫర్నిచర్ వగైరా అన్ని రకాలు మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. మంచి క్వాలిటీతో ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.